రబీ ముగింపు దశకు చేరుకుంది. ఖరీఫ్ మరెంతో దూరం లేదు. తొలకరి జల్లులు ఈ ఏడు సకాలంలో పలకరిస్తాయని అటు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి ముగియక ముందే కొన్ని పద్ధతుల్ని పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తొలకరికి ముందే వేసవిలో ముందస్తు సాగు పనులు ఏ విధంగా చేపట్టాలో, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పంటలు బాగా పండాలని, ఈ ఖరీఫ్లోనైనా కష్టాలు కడతేరాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే వర్షాకాలం మొదలు కాకముందే రైతులు సాగుకు సిద్ధమైతే మేలు. మే నెలలో కురిసే అడపాదడపా వానలను సద్వినియోగం చేసుకుంటే మంచిది. అధిక దిగుబడుల్ని సాధించేందుకు సరైన ప్రణాళికలు తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడటం ప్రారంభమైతే అప్పుడే నేలను తయారు చేయటం మొదలు పెడితే పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఇలా చేయటం వల్ల భూమిలోని తేమ వృధా కావటమే కాకుండా తగిన సమయంలో విత్తనం వేయలేని పరిస్థితి రావచ్చు. అందుకే తొలకరికి ముందే కొన్ని పనులు చేపట్టటమే ఉత్తమం. వర్షాధార పంటలకు సకాలంలో విత్తనాలు వేసుకున్నప్పుడే ఆశించిన దిగుబడులు వస్తాయి. తొలకరిలో విత్తనం విత్తేందుకు సమయం తక్కువగా ఉంటుంది. వర్షాలు కురవటం మొదలయ్యాక నేలను తయారు చేసుకోవటం మొదలు పెడితే భూమిలోని తేమ వృధా కావటమే కాకుండా తగిన సమయంలో విత్తనం వేయలేని పరిస్థితి రావచ్చు. అందుకే తొలకరికి ముందే వ్యవసాయ పనులతో పాటు కొన్ని ముఖ్యమైన వనరులను సమకూర్చుకోవటం మంచిది. వేసవి దుక్కులు, భూసార పరీక్ష, ఎరువుల యాజమాన్యం, నాణ్యమైన విత్తన సేకరణ, విత్తన శుద్ధి, మొక్కల శాతాన్ని పరీక్షించడం వంటి పనులను ముందుగా చేసుకోవటం వల్ల పంటల్లో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రైతాంగం ఒకే పొలంలో వివిధ పంటలు వేసేలా ఆలోచించాలి. ఒక పంట పోయినా మరో పంట చేతికి వస్తుంది. ఒక పంటకు మార్కెట్ లేకపోయినా మరో పంటకు ధర లభించే వీలుంటుంది. మే నెలలో కురిసిన అడపాదడపా వర్షాలను సద్వినియోగపరుచుకుని పొలాలను దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా లోతుగా దున్నటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూలంగా ఉంటుంది. భూసారం కొట్టుకుపోకుండా భూమి కోతను అరికట్టవచ్చు. తొలకరికి ముందే వేసవి దుక్కులు చేయటం వల్ల భూమిలో ఉన్న చీడపురుగుల కోళ్లస్త గుడ్డు దశలో బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురై చనిపోతాయి. కలుపు విత్తనాలు అధిక ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. వర్షాలకు ముందే భూమిని దున్ని ఉంచుకోవటం వల్ల తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు మెత్తబడి నీరు భూమిలోకి ఇంకుతుంది. మొలక శాతం బాగుంటుంది. మొక్కల వేర్లు భూమి లోపల పొరలకు చొచ్చుకుపోవటం వల్ల లోపల పొరల నుంచి నీరు, పోషకాలు గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయానికి భూసారం కీలకం. ఎదిగే పంటకు అవసరమైన పోషకాలు అందించే శక్తి నేలకు కలిగి ఉండాలి. భూసారం బాగా లేకపోతే ఎంత మంచి విత్తనమైనా ఆశించిన దిగుబడి రాదు. భూసారంలో ఉన్న లోపస్థాయిలో ఉన్న పోషకాలను గుర్తించి ఎరువుల ద్వారా పైరుకు అందించే భూ ఉత్పాదకతను పెంచొచ్చు. రైతులు 2-3 సంవత్సరాలకోసారి తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించడం కూడా మంచిది. ప్రతి సీజన్లో రైతులు పంటలు సాగు చేయటం, పంటలు సరిగా దిగుబడి రావటం లేదని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఎరువులు వాడటం చేస్తూ ఉన్నారు. అసలు నేల స్థితి ఏ విధంగా ఉందో తెలియకుండా రైతులు పంటలు సాగు చేయటం వల్ల
విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే రైతులు ముందస్తు ప్రణాళికను అనుసరించి భూమిలో ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయి, ఎరువులు ఎంత వేయాలి, భూమి లక్షణాలేంటో తెలుసుకోవటానికి భూసార పరీక్షలు, సాగునీటి పరీక్షలు చేయించాలి. రైతులు 2-3 ఏళ్లకోసారి తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించటం మంచిది. మే నెలలో మట్టి నమూనాలు తీయటానికి అనువైన సమయం. భూసార పరీక్షల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నేలలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషులు ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. సూక్ష్మ పోషకాల స్థాయి కూడా తెలుసుకోవచ్చు. నేల ఫలదత పెంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి తెలుస్తుంది. నేల రసాయన గుణాలైన ఆమ్ల, క్షార లేదా తటస్థ గుణాలు తెలుస్తాయి. ఎరువుల వినియోగంపైన అనవసర ఖర్చు తగ్గించి సమతుల ఎరువుల వాడకం సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం జీపీఎస్ ద్వారా మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణ ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి రైతులు నమూనా తీయవలసిన చోట చెత్తా చెదారం, ఆకులు తీసివేసి పొలంలో 10-15 చోట్ల నుంచి 15 సెంటీమీటర్ల లోతు వరకు వి ఆకారంలో గుంత తీసి మట్టిని పైనుంచి కింద వరకు సమాన మందంతో సేకరించాలి. సేకరించిన మట్టిని కాగితం లేదా అట్ట లేదా గోతాలపై ఉంచి బాగా కలిపి 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాల్లో ఉన్న మట్టిని తీసివేసి మిగతా 2 భాగాలు కలపాలి. ఈ విధానం అరకిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఈ మట్టిని పాలిథిన్ సంచిలో లేదా గుడ్డ సంచిలో వేసి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. పరీక్ష విశ్లేషణ ఫలితాలను అనుసరించి ఎరువులు వాడాలి. పంటల సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. దుక్కులు చేసే ముందే రైతులు సేంద్రియ ఎరువులను వెదజల్లి నేలను సారవంతం చేసుకోవాలి. వేసవిలోనే విత్తనాలను సేకరించి పెట్టుకోవడం వల్ల ఆ తరువాత ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉండదు. సేకరించిన విత్తనాలను విత్తన శుద్ధి చేసి మొలక శాతాన్ని పరీక్షించి పంటల సాగు చేపడితే గనుక అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. వేసవి దుక్కులు చేసే ముందు పశువుల ఎరువులు, కంపోస్టులు గాని, చెరువు మట్టి గాని వెదజల్లటం వల్ల నేల సారవంతం అవుతుంది. భూమిలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. భూమిలో సేంద్రియ కట్టనం స్థాయి పెరిగి భూమి భౌతిక స్థితి మెరుగుపడుతుంది. దుక్కి చేశాక వేసవిలో వీలైన ప్రాంతాల్లో అంటే నీటి సౌకచనం ఉన్న చోట పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటే భూసారం పెరుగుతుంది. లెగ్యూమినేసీ కుటుంబానికి చెందిన జీలుగ, జనము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలు ఎకరానికి 8-12 కిలోల విత్తనాన్ని వెదజల్లి కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు వేరుబుడిపెల ద్వారా గాలిలో నత్రజనిని స్థిరీకరించి పంటకు అందజేస్తాయి. విత్తనం కొద్దీ పంట దిగుబడి నాణ్యమైన విత్తనాలపైన ఆధారపడి ఉంటుంది. ముందుగానే విత్తనాలు సేకరించి పెట్టుకుంటే తర్వాత ఆందోళన పడవలసిన పరిస్థితి ఉండదు. విత్తనాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి లేదా గుర్తింపు పొందిన పరిశోధనా స్థానాల నుంచి కొనుగోలు చేయాలి. విత్తనం కొనేటప్పుడు లాట్ నెంబర్, రకం, తేదీలు చూసుకోవాలి. మంచి విత్తనం నుంచి మంచి పరిణామంలో ఒకే ఆకారం కలిగి ఉండి మంచి బీజగర్భం మొలెత్తే శక్తి కలిగి ఉండాలి. చీడపీడ రహితమై నాణ్యమై ఉన్నట్టు రసీదులు ఉండాలి. మొలక శాతం చూసుకోవాలి. విత్తన శుద్ధి చేసి విత్తితే పంట తొలిదశలో వచ్చే పురుగులు, తెగుళ్ల నుంచి పంటను సంరక్షించుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు నిల్వలో ఆశించే పురుగుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. అయితే కొన్ని విత్తనాలను కంపెనీ వారు విత్తన శుద్ధి చేసి అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో విత్తన శుద్ధి చేయవలసిన అవసరం లేదు. రైతు తన సొంత విత్తనం లేదా తోటి రైతుల విత్తనాలను సేకరించి వాడినప్పుడు
తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తనం విత్తటానికి 15 నుంచి 20 రోజుల ముందే మొలక శాతం పరీక్షించుకోవాలి. దీన్ని బట్టి పొలంలో మొక్కల సాంద్రత, దిగుబడి ఆధారపడి ఉంటుంది. మొలక శాతం తక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ మోతాదులో విత్తనం విత్తాలి. దీనివల్ల ఖర్చు అదనమవుతుంది. గుడ్డ సంచి పద్ధతిలో కానీ, తడిగుడ్డ పద్ధతిలో కానీ, పేపర్ పద్ధతిలో కానీ మొలక శాతాన్ని పరీక్షించుకోవచ్చు. రైతులు గుడ్డ సంచి పద్ధతిలో అతి సులువుగా మొలక శాతాన్ని పరీక్షించి పెట్టుకోవాలి. వరి, మొక్కజొన్నలో 50%, జొన్న, రాగి, సజ్జ, పప్పుధాన్యాలు 75%, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదంలో 70%, పత్తిలో 70% మొలక ఉండాలి. వేసవిలో వేపకాయలు బాగా దొరుకుతాయి. అందుకే వేసవిలో వీలైనన్ని వేపగింజలను సేకరించి పెట్టుకుంటే వేపగింజల కషాయం తయారు చేసుకోవచ్చు. దీనిని పురుగులపై పిచికారీ చేయటం వల్ల మందుల ఖర్చు తగ్గుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రైతులు తొలకరికి ముందే మంచి ప్రణాళికతో వ్యవసాయ పనులను చేపట్టడం వల్ల సాగులో అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. తద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు.